క్రిస్మస్ అంటే హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, ఉత్సవాలతో సంబరాలు చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే క్రైస్తవులకు సువార్త ప్రకటించడం కాదు, అన్యజనులకు సువార్త ప్రకటించడం. ధనవంతులతో విందు భోజనాలు చేయడం కాదు, పేదవారికి సహాయం చేయడం. ఓ క్రైస్తవుడా, మార్పు నీలోనే మొదలవ్వాలి. అది నీ తోటి సహోదరులకు ఆదర్శం కావాలి. తద్వారా సంఘం మేలుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి యొక్క సాయంకాల సమయంలో ఇరగాలమ్మ సెంటర్లో ప్రభా మరి చిన్న బిడ్డల మధ్య నాన్న మీ యొక్క జననం కూర్చున్న నానా ప్రభా మరి విషయాలు తెలియపరచడానికి వీరి మధ్య ప్రభా మరి నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ప్రభా ధన్యకరమైన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. WOC పరిచర్యను మీరు ఇంతగా ప్రభా తండ్రి జరిగిస్తున్నందుకు నీకు వందనములు ప్రభా. మరి నీ దాసుడు రజనిస్తారు నా టీం మెంబర్స్ అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో వీళ్ళందరికీ ప్రభా మంచిగా ఈ యొక్క మాటలు ప్రభా మరి నీ యొక్క జీవితంలో ప్రభా మీరు నన్ను ఎందుకు ఈ లోకానికి వచ్చినారు, ఎందుకు ప్రభా మా మధ్య మీరు
శబాష్ శబాష్ శబాష్. మీ అందరికి 1 2 వచ్చాయి. స్కూల్కి వెళ్తున్నా. 1 2 3 అందరు చూపించాలి పిల్లలందరూ. 1 2 3 చూపించాలి. కింద ముందు చూపించలేదు. వెళ్ళు మీ అందరికి. 1 2 3 యేసు వైపు చూడు. దేవుడు పరలోకం ఉంటాడు కాబట్టి పైకి చూడాలి. యేసు వైపు చూడు. 4 5 6 అప్పుడు కలుగును రక్షణ. అప్పుడు కలుగును యేసు వైపు చూడు. 4 5 6 అప్పుడు కలుగును రక్షణ. 7 8 9 అప్పుడు కలుగును నెమ్మది. అంటే పదపదరా క్రిస్మస్ ఫెస్టివల్ కి అని పాడాలందరూ. ఓకేనా? చూపించాలి. 1 2 3 యేసు వైపు చూడు. 4 5 6 అప్పుడు కలుగును రక్షణ. 7 8 9 అప్పుడు కలుగును నెమ్మది. 10 అంటే పదపదరా ఫెస్టివల్ కి. 10 అంటే పదపదరా క్రిస్మస్ పండుగకి. ఆయన దేవుడు, ఇంకొక ఆయన సాతాను. దేవుడి దగ్గర ఉంటే మంచి నేర్చుకుంటాం. సాతాను దగ్గర ఉంటే అన్ని చెడ్డగా నేర్చుకుంటాం. మంచి కావాలా చెడు కావాలా? తాగుబోతాడు చూసి ఎవరికి ఇష్టం ఉంటుంది ఎవరికైనా. మరి వాడు తాగుబోతాడు అని తరిమేస్తాడు. అట్లా ఇంకా చాలా మంది చెడు బయట ఉంది. వస్తావా మంచోడంటారు నిన్ను. మంచోడంటారు. ఇటు పెట్టాలి. మంచోడంటారు నిన్ను. మంచోడంటారు నిన్ను. ప్రేమిస్తారు నిన్ను. చేతి పక్కన చేసి ప్రేమిస్తారు నిన్ను. ప్రేమిస్తారు నిన్ను. అడిగిందల్లా జోబులో చేపెట్టండి. అడిగిందల్లా ఇస్తానంటూ స్నేహం చేస్తారు. అడిగిందల్లా ఇస్తానంటూ స్నేహం చేస్తారు. హల్లెలూయా. మళ్ళీ పడతాం. మళ్ళీ మీరు యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా వస్తావా. యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా వస్తావా. మంచోడంటారు నిన్ను. మంచోడంటారు నిన్ను. ప్రేమిస్తారు నిన్ను. ప్రేమిస్తారు నిన్ను. అడిగిందల్లా ఇస్తానంటూ స్నేహం చేశారు. అడిగిందల్లా సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదల, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నిన్ను పంపి ఉన్నాడు. సాగిలపడి నమస్కారము చేసినా. పడి నమస్కారము చేసిదా. సాగిల పడి నమస్కారము చేసిదా. వసంతము నీ దయా కిరీటమే. ప్రకృతి కలలన్నీయో నీ మహిమను వివరించినే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే. ప్రకృతి కలలన్నీయో నీ మహిమను వివరించనే. ప్రభువా నిన్నే ఆరాధించద కృతజ్ఞతార్పణలతో.
ప్రభుని తెలుసుకుంటామో అదే పండుగ. ఆ రోజు నుంచి పండుగ. బైబిల్లో ఒక మాట ఉంది, సంతోష హృదయం గలవారికి నిత్యము విందంట. హల్లెలూయా. నీ హృదయం సంతోషంగా ఉంటే నీకు నిత్యము విందు కలుగుతుందంట. సంతోషం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనందరికీ సంతోషం వచ్చిన లైటింగ్ ఉంది, అలాగే మంచి మ్యూజిక్ ఉంది, అలాగే పాడే వాళ్ళు ఉన్నారు. మా తల మీద ఏమున్నాయి? మా తల మీద ఏమున్నాయి? ఆ టోపీలు ఉన్నాయి. ఎన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ ఆనందం మా హృదయాల్లో ఉంది, మీ హృదయంలో ఉంది. అది ప్రతిరోజు ఉంటే, ఒక్కరోజు ఉంటే ఇంత ఆనందంగా ఉంటే, ప్రతిరోజు ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ప్రభువు మనలో జన్మించడము. ఎవరిలో జన్మించాలంట? ఎవరిలో జన్మించాలి? వినాలా? పెద్ద పిల్లలు కూడా వినాలి. ఎవరిలో జన్మించాలి? మనలో జన్మించాలి. నిజంగా క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడము. ప్రభుని ఏం చేయాలంటే మనందరము ఆరాధించాలి. ఇప్పటివరకు పాడాం, పాటల ద్వారా దేవునికి ఆరాధన, అలాగే వాక్యం ద్వారా దేవుని ఆరాధించడం, అలాగే మనము మాట్లాడుకునే ప్రతి మాట ద్వారా దేవుని ఆరాధించడము. హల్లెలూయా. మరి దేవుని నామానికి స్తోత్రం. బైబిల్లో చాలా మంది దేవుని చాలా రకాలుగా ఆరాధించారు. యేసు ప్రభు పుట్టినప్పుడు వింటున్నారు మీ అందరూ? మీ పేర్లు రాసుకుంటున్నారు. వినాలి అందరు, నా సైడ్ చూడాలి అందరూ. మీకు చూస్తా ఉంటే నాకు చెప్పాలని అంటే నేను హస్తకృతాలయములో నివసింపను అన్నాడు. హస్తకృతాలయం అంటే చేతులతో కట్టబడిన మందిరాలలో ఉంటాడా? ఉండడా? చర్చిలో ఉండడా? ఉంటాడు అంటా నేను. దేవుడు ఏం చెప్పాడంటే నివసించేది మాత్రం మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఎవరి హృదయం పవిత్రంగా ఉంటుందో వారి హృదయాల్లో నివసిస్తాడు. ఇప్పుడు మీరు పవిత్రంగా బతుకుతారా? చెప్పిన మాట వింటారా? తల్లిదండ్రుల మాట వింటారా? వింటాను అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అందరు వింటారా? సండే స్కూల్కి వెళ్తారా? బైబిల్ చదువుతారా? దేవుడు వింటున్నాడు ఈ మాటలన్నీ. 4 2 కూర్చోబెట్టి ఈ తప్పు చేస్తే కూర్చోబెడతారు. రెడీ? ఇప్పుడు రియల్ 2 3 4 1 కొట్టానే ఉండండి. 1 4 2 పశువుల పాటలు పాపుల పాలని రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మన పిల్లలో జయము 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 భయము లేదు మన పిల్లలో జయము 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 ఇది శుభోదయం జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గొల్లలు కాలం ఆనాడు ప్రణమిల్లి భయభక్తులు